వెల్కమ్ టు సాక్షి ఎడ్యుకేషన్. లాస్ట్ ఎడిషన్లో మనం లా ఎంట్రన్స్ ఎగ్జామినేషన్స్ ఫ్రమ్ క్లాట్, ఎల్సాట్, ఏలియట్ అండ్ లాసెట్ ఎంట్రన్స్ గురించి మాట్లాడుకున్నాం. సో ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ రాసిన తర్వాత అక్కడ కంప్లీట్ చేసిన తర్వాత కోర్సు వాళ్ళకి ఎలాంటి ఆపర్చునిటీస్ ఉంటాయి, సో వాళ్ళ ఫీల్డ్స్లో ఎలా ఎక్సెల్ అవ్వాలి అనేటువంటి డీటెయిల్స్ మనతో మానసారెడ్డి గారు, హూ డిడ్ హర్ ఇంటిగ్రేటెడ్ ఎల్ఎల్బి ఫ్రమ్ ఉస్మానియా యూనివర్సిటీ అండ్ దెన్ మాస్టర్స్ LLM in Nalsar University and pursuing currently PhD in Usmania University and also High Court లో ప్రాక్టీస్ చేస్తున్నారు. వారిని అడిగి ఈ సెషన్లో ఆ డీటెయిల్స్ మనం డిస్కస్ చేద్దాం. వెల్కమ్ టు సాక్షి ఎడ్యుకేషన్ అండి. థ్యాంక్ యూ అండి. సో లాస్ట్ సెషన్లో మీరు ప్రీమియర్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్స్ రైట్ ఫ్రమ్ క్లాట్ నుంచి లా సెట్ వరకు మనం డిస్కస్ చేసాం. సో సూన్ ఆఫ్టర్ ది కంప్లీషన్ ఆఫ్ దేర్ కోర్స్ ఇన్ ద రెస్పెక్టివ్ కాలేజెస్ వాళ్ళకు ఉండేటువంటి కెరీర్ ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయండి? ఎవరైనా కానీ లా చేయంగానే ఫస్ట్ మైండ్కి వచ్చేది అడ్వకేట్ ప్రాక్టీసింగ్ ఇన్ కోర్ట్. లిటిగేషన్ వచ్చేసరికి మనకి లిటిగేషన్లో కూడా చాలా ఫీల్డ్స్ ఉన్నాయి. లైక్ మనకి క్రిమినల్ అడ్వకేట్గా, సివిల్ అడ్వకేట్గా, ఫ్యామిలీ అడ్వకేట్గా, కార్పొరేట్ లాయర్గా. సో ఇలా డిఫరెంట్ రోల్స్ ఉన్నాయండి. మనము కొన్నాళ్ళు సీనియర్ దగ్గరగా చేసుకొని అసలు కోర్ట్ ఎటిక్విటీస్ ఏంటి, ఎలా రిప్రజెంట్ చేయాలి, ఎలా డ్రాఫ్ట్ చేయాలి అనే ఆస్పెక్ట్స్ మనం లెర్న్ చేసుకున్న తర్వాత మనం ఇండిపెండెంట్గా ప్రాక్టీస్ చేసుకోవచ్చండి. అలాగే కార్పొరేట్ లా ఫర్మ్స్లో కూడా వర్క్ చేయొచ్చు. కార్పొరేట్ లా ఫర్మ్స్లో కూడా చాలా డైవర్స్ ఏరియాస్ ఉంటాయి, వాటిలో వర్క్ చేయొచ్చు. లైక్ మనకు ఐటీ కంపెనీస్లో ఎలా ఉంటుందో ఆ టైప్లోనే కార్పొరేట్ లా ఫర్మ్స్లో కూడా ప్యాకేజెస్ అనేవి చాలా బాగుంటున్నాయి లా చేసిన గ్రాడ్యుయేట్స్కి. అలాగే మనము చాలామంది ఇష్టపడేది ఏంటి అంటే జ్యుడిషియరీ జడ్జ్ అవ్వాలని. మీరు LLB అయిపోయిన వెంటనే జూనియర్ సివిల్ జడ్జ్ ఎగ్జామ్ రాసి మీరు జడ్జ్ అవ్వచ్చు. లేదు కొన్నాళ్ళు ప్రాక్టీస్ చేసిన తర్వాత కూడా చేయొచ్చు. 35 years అటైన్ చేసిన తర్వాత 7 years స్టాండింగ్ ఉంటే మీరు డైరెక్ట్ డిస్ట్రిక్ట్ జడ్జ్ ఎగ్జామ్ కూడా రాసుకోవచ్చు. అలాగే మీరు కంపెనీస్లో లీగల్ అడ్వైజర్గా చేయొచ్చు. ఇన్హౌస్ కౌన్సిల్గా కూడా చేయొచ్చు. అడ్వైజింగ్ ద కంపెనీ అబౌట్ ద డే టు డే బిజినెస్ ఆపరేషన్స్ కానీ లీగల్గా వాళ్ళకి వచ్చే ప్రాబ్లమ్ సాల్వ్ చేసి ఒక కంపెనీకే మీరు ఇన్హౌస్ కౌన్సిల్గా ఉండొచ్చు. అలాగే మీరు కావాలంటే ఇది కూడా చేసుకోవచ్చు, ఇంకా ఫర్దర్ స్టడీస్ చేసుకోవచ్చు, LLM చేసుకోవచ్చు, PhD చేసుకోవచ్చు, టీచింగ్ వైపు కూడా వెళ్ళొచ్చు. సో ఈ డిజిటల్ ఏజ్లో ఎమర్జ్ అయిన కొత్త రూల్స్ ఏంటి? కోవిడ్ టైంలో చూసుకుంటే మనకి అన్నీ ఆన్లైన్ అయిపోయింది. కోర్ట్స్ కూడా వర్చువల్ అయిపోయాయి. ఇప్పుడు హైకోర్టు కూడా మీరు వర్చువల్గా అపియర్ అవ్వచ్చు, ఏపీ హైకోర్టు కానీ తెలంగాణ హైకోర్టులో కానీ. సో ఈ మూవ్లోనే మనకి ఆన్లైన్ ఆర్బిట్రేషన్ కూడా వచ్చేసింది. ఆన్లైన్ ఆర్బిట్రేటర్గా, ఆన్లైన్ మీడియేటర్గా, నెగోషియేటర్గా కూడా చాలా స్కోప్ ఉంది. అలాగే ఇప్పుడు అంతా ఆన్లైన్ అయిపోవడం వల్ల ఎవ్రీథింగ్ ఈజ్ స్టోర్డ్ ఆన్లైన్. సో డేటా ప్రైవసీ లాయర్స్, డేటా ఎలా ప్రొటెక్ట్ చేయాలి. ఒక కంపెనీ ఒక సాఫ్ట్వేర్ డెవలప్ చేసింది అనుకోండి, డేటా ఉంటుంది, అవన్నీ ఆన్లైన్లో ఉంటాయి. వాటిని ప్రొటెక్ట్ ఎవరు చేయాలి? లాస్ని కంప్లై ఎలా చేయాలి, వాళ్ళకి ఎవరు అడ్వైస్ ఇవ్వాలి అంటే డేటా ప్రైవసీ లాయర్స్. అలాగే సైబర్ సెక్యూరిటీ లాయర్స్ కూడా ఎవాల్వ్ అవుతుంది. ఏంటి అంటే ఇప్పుడు మనం చూసుకుంటే అన్ని ఆన్లైన్ ఫ్రాడ్సే. పెద్ద పెద్ద కంపెనీస్కి కానీ లా ఫర్మ్స్కి కానీ వాళ్ళ డేటా కానీ వాళ్ళ రిసోర్సెస్ కానీ ఆన్లైన్లో సేఫ్గా ఉండాలి అంటే సైబర్ సెక్యూరిటీ లాయర్స్ అనేది లీగల్ కంప్లైంట్స్లో వాళ్ళకి లాస్ ఎలా ఉన్నాయి, ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలి వాళ్ళ డేటా అనేది ప్రొవైడ్ చేస్తూ ఉంటాం. దాంతోపాటు మనకి ఈ మధ్య కాలంలో ఎక్కువగా BPOs చూసాం మనము కంపెనీస్లో. అలాగే ఇప్పుడు LPOs వచ్చాయి, లీగల్ ప్రాసెస్ అవుట్ సోర్సింగ్ అనేసి. ఇందులో ఏంటి అంటే కంపెనీస్ ఆర్ ఎంప్లాయింగ్, లా ఫర్మ్స్ ఆర్ ఎంప్లాయింగ్ థర్డ్ పార్టీ లేకపోతే థర్డ్ పార్టీ లా ఫర్మ్స్ని ఎంప్లాయ్ చేసుకుని వాళ్ళ త్రూ చాలా వర్క్స్ చేపిస్తున్నారు. లైక్ లీగల్ రీసెర్చ్ కానీ, లీగల్ డాక్యుమెంటేషన్ కానీ, కాంట్రాక్ట్ రివ్యూ, కాంట్రాక్ట్ వెట్టింగ్, కాంట్రాక్ట్ మేనేజ్మెంట్. కాంట్రాక్ట్కి ఒక సైకిల్ ఉంటుంది. కాంట్రాక్ట్ స్టార్ట్ అయినప్పటి నుంచి నెగోసియేషన్ కానీ, తర్వాత ఇద్దరు పార్టీస్ కన్సల్ట్ చేయడం కానీ, తర్వాత కాంట్రాక్ట్ టర్మినేట్ చేసేంత వరకు ఇదంతా ప్రాసెస్ చూసుకునేది. అలాగే లిటిగేషన్ సపోర్ట్ చేయడానికి. సో ఈ లీగల్ ప్రాసెస్ అవుట్ సోర్సింగ్ ఫర్మ్స్ కూడా చాలా ఇవాల్వ్ అవుతున్నాయి. వీటిలో కూడా చాలా కెరియర్ ఆపర్చునిటీస్ ఉంటున్నాయండి.
ఇవి కాకుండా మనకి ఇప్పుడు గ్లోబలైజేషన్ చాలా వరకు రూరల్ ఏరియాస్లో కూడా మనకి యూఎన్ అంటే ఏంటి తెలుసు, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఏంటి తెలుసు, వీటిలలో కూడా మీరు వర్క్ చేయొచ్చు. ఫారెన్ లా ఫర్మ్స్లో కూడా మీరు వర్క్ చేయొచ్చు. ఇప్పుడు లా ఫర్మ్స్ ఏవైతే మనకి ఇక్కడ ఉన్నాయో అలాగే ఫారెన్ లా ఫర్మ్స్లో కూడా వర్క్ చేయొచ్చు, కార్పొరేట్ లా ఫర్మ్స్లో వర్క్ చేయొచ్చు. ఇప్పుడు మెయిన్ మనకి ఈ మధ్య కాలంలో ఈ ఒక 2 ఇయర్స్గా బాగా ట్రెండ్ అవుతుంది ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల మనకి చాలా లీగల్ ఇష్యూస్ వస్తాయి ఇంకా ఫ్యూచర్లో. ఆల్రెడీ ఉన్నాయి, అంత పెద్దగా లేవు ఇప్పుడు, కానీ ఇప్పుడు ఇంకా బాగా ఇవాల్వ్ అవుతాయి. వీటన్నిటికీ కావాల్సింది లాయర్స్. ఎందుకు అంటే మీరు చాలా ఈజీగా తయారు చేసేస్తున్నారు కంటెంట్ అనేది కాపీరైట్ ఇష్యూ లేకుండా. సో రేపు ఫేస్ చేస్తారు కాపీరైట్ ఇష్యూస్. అలాంటప్పుడు మీకు కావాల్సింది ఐపీ లాయర్. అలాగే ఇప్పుడు మనకి స్టార్టప్ ఎకోసిస్టమ్ ఉంది. స్టార్టప్స్ చాలా వరకు ఇన్నోవేటివ్గా టెక్నాలజీస్ ఎవాల్వ్ అవుతున్నాయి. ఇలాంటప్పుడు వీ హ్యావ్ టు ప్రొటెక్ట్ దట్ టెక్నాలజీ త్రూ పేటెంట్. అప్పుడు మీకు కావాల్సింది ఇంటలెక్చువల్ ప్రాపర్టీ లాయర్. ఇప్పుడు మనకి బిజినెస్ కూడా చాలా, ఈ స్టార్టప్ ఇండియా స్టార్ట్ అయిన తర్వాత చాలా స్టార్టప్స్ వస్తున్నాయి, నెంబర్ ఆఫ్ కంపెనీస్ వస్తున్నాయి. వీటన్నిటికీ ట్రేడ్ మార్క్ అని, ఈ కంప్లయన్స్ అని, చాలా వరకు ఇవన్నీ రోల్స్ అన్ని లీగలే చూసుకుంటారు, లీగల్ లాయర్సే చూసుకోవాలి. సో ఇవన్నీ ఎమర్జింగ్ లా ఫీల్డ్స్ అండి. గవర్నమెంట్ సెక్టర్లో ఉన్న ఆపర్చునిటీస్ ఏంటి? గవర్నమెంట్ సెక్టర్లో మనకి మెయిన్గా చాలా వరకు అందరూ ఇష్టపడేది లా గ్రాడ్యుయేట్స్ ఇస్ జ్యుడిషియరీ, దట్ ఐ ఆల్రెడీ కవర్డ్. సో మీరు పబ్లిక్ ప్రాసిక్యూటర్ అవ్వచ్చు. అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఎగ్జామ్ ఉంటుంది, ఎవ్రీ స్టేట్ కండక్ట్ చేస్తారు. ఆ ఎగ్జామ్ త్రూ మీరు అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ అవ్వచ్చు. అలాగే మీరు గవర్నమెంట్ మినిస్ట్రీస్లో వర్క్ చేయొచ్చు, గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్లో వర్క్ చేయొచ్చు. గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ ఉంటాయి, లైక్ మనకి సెబీ ఉంటుంది, ఆర్బీఐ, వీటిలలో లీగల్ రోల్స్ ఉంటాయి. వీటికి రెగ్యులర్గా ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తూ ఉంటారు. సో వాటికి కూడా మీరు ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్ రాసి యూ కెన్ become legal officer in those organizations. You can also give these exams for legal roles in public sector undertakings like NTPC gani, ONGC gani. They also hire legal officers. అలాగే మీరు లీగల్ కన్సల్టెంట్స్గా వర్క్ చేయొచ్చు గవర్నమెంట్ ప్రాజెక్ట్స్కి, లా మినిస్ట్రీస్లో వర్క్ చేయొచ్చు. ఇప్పుడు మనకి ఒక యాక్ట్ వస్తుంది అంటే అది బిల్గా తయారయ్యి పార్లమెంట్లో కానీ స్టేట్ లెజిస్లేచర్లో కానీ వచ్చే ముందు దాన్ని డ్రాఫ్ట్ చేస్తారు. డ్రాఫ్ట్ చేసేది లెజిస్లేటివ్ డిపార్ట్మెంట్లో, లీగల్ వాళ్ళే డ్రాఫ్ట్ చేస్తారు. అక్కడ కూడా మీకు లీగల్ రోల్స్ ఉంటాయి. సో ఇవన్నీ మీరు ఎక్స్ప్లోర్ చేయొచ్చు. బ్యాంక్లో ప్యానెల్ అడ్వకేట్స్ అవ్వచ్చు, మీరు బ్యాంక్కి లీగల్ ఆఫీసర్స్ అవ్వచ్చు, లీగల్ ఒపీనియన్స్కి ఇవ్వడానికి. ఎల్ఎల్ఎంలో ఉన్నటువంటి స్పెషలైజేషన్స్ గురించి చెప్తారండి? ఎల్ఎల్ఎంలో మనకి నెంబర్ ఆఫ్ స్పెషలైజేషన్స్ ఉన్నాయండి. ఫ్రమ్ ట్రెడిషనల్ కన్వెన్షనల్ వచ్చేసి మనకి కాన్స్టిట్యూషనల్ లా, పబ్లిక్ అడ్మినిస్ట్రేటివ్ లా అని, ఇంటర్నేషనల్ లా, క్రిమినల్ లా, కార్పొరేట్ లా, ఇంటలెక్చువల్ ప్రాపర్టీ లా, లేబర్ లాస్ అండ్ ఎంప్లాయ్మెంట్ లాస్. ఇవి చాలా వరకు గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ హైర్ చేసుకునే వాళ్ళు ఈ స్పెషలైజేషన్ చూస్తారు, లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్ లాస్. అలాగే మనకి ఇప్పుడు చాలా వరకు ఇవాల్వ్ అవుతున్న లాస్ ఏంటి అంటే ఎల్ఎల్ఎం స్పెషలైజేషన్లో స్పేస్ లా ఒకటి, అలాగే మీడియా లా, ఎంటర్టైన్మెంట్ లా, ఏఐ అండ్ టెక్నాలజీ లా, బికాజ్ ఏఐ ఈజ్ ద ఫ్యూచర్. టాప్ ఫారిన్ కంట్రీస్ అండ్ ఆల్సో టాప్ యూనివర్సిటీస్ ఏం సజెస్ట్ చేస్తారండి ఎల్ఎల్ఎంకి? ఎల్ఎల్ఎంకి చాలా ప్రెస్టీజియస్ యూనివర్సిటీస్ ఉన్నాయండి. అందులో మనకి యూఎస్లో వచ్చేసి హార్వర్డ్ యూనివర్సిటీ ఒకటి, స్టాన్ఫర్డ్ యూనివర్సిటీ ఒకటి, కొలంబియా యూనివర్సిటీ అనేది చాలా ప్రెస్టీజియస్ యూనివర్సిటీస్ అండి. అదే యూకేలో చూసుకుంటే మనకి కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ ఒకటి, లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ అనేవి చాలా ప్రెస్టీజియస్ యూనివర్సిటీస్. ఇవి కాకుండా మనకి నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ సింగపూర్, యూనివర్సిటీ ఆఫ్ టొరంటో కెనడా, ఇవి కూడా చాలా పాపులర్ ఎల్ఎల్ఎం పర్స్యూ చేసే యూనివర్సిటీస్ అండి. సో ఆఫ్టర్ ఎల్ఎల్ఎం ఈ రీసెర్చ్కి ఉండేటువంటి ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయండి, రోల్స్ ఎలా ఉంటాయండి? రీసెర్చ్లో రోల్స్ అంటే మనకి మోస్ట్లీ పిహెచ్డి చేస్తామండి. పిహెచ్డి చేస్తూనే లీగల్ రీసెర్చ్ ఉంటుంది.
సో పిహెచ్డి చేసుకుంటూ రీసెర్చ్ స్కాలర్గా, రీసెర్చ్ ఫెలోగా, రీసెర్చ్ అసిస్టెంట్గా కూడా చాలా రోల్స్ పడుతూ ఉంటాయి. నేషనల్ లా యూనివర్సిటీస్లో కానీ, మనకి లోకల్ యూనివర్సిటీస్లో కానీ. యూ కెన్ జాయిన్ దోస్ యూనివర్సిటీస్ అండ్ బికమ్ ఎ రీసెర్చ్ ఫెలో దేర్ అండ్ రీసెర్చ్ చేయొచ్చు అలా. అలాగే మీరు ఈ రీసెర్చ్ ఫీల్డ్లో ఇంకొకటి ఏంటి అంటే జస్ట్ రీసెర్చ్ చేయడమే కాకుండా యూ కెన్ టీచ్ ఆల్సో. దర్ ఇస్ లాట్ ఆఫ్ స్కోప్ ఫర్ టీచింగ్. అసిస్టెంట్ ప్రొఫెసర్గా టీచ్ చేయొచ్చు. యూ కెన్ రైట్ నెట్ ఎగ్జామ్. నెట్ త్రూ జేఆర్ఎఫ్ క్వాలిఫై అయితే గవర్నమెంటే మీకు స్టైఫండ్ ఇస్తుంది. అదే అసిస్టెంట్ ప్రొఫెసర్ క్వాలిఫై అయ్యారనుకోండి, ఏ యూనివర్సిటీలో అయినా వేకెన్సీ పడినప్పుడు యూ కెన్ గో. అక్కడ ఇంటర్వ్యూ మాత్రం ఉంటుంది. ఇంటర్వ్యూ ఇస్తే యూ కెన్ గెట్ సెలెక్టెడ్ ఇన్ దోస్ యూనివర్సిటీస్. సో ఈ లా కోర్సెస్కి స్కిల్ సెట్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ ఏరియా అకాడమిక్ స్కిల్స్తో పాటు. సో ఎలాంటి స్కిల్ సెట్స్ ఉండాలండి ఫ్యూచర్ రెడీగా ఉండాలంటే? ఎవాల్వింగ్ ఏజ్తో పాటు మనం టెక్నికల్ స్కిల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అయిపోయింది. ఎయిదర్ ఇప్పుడు మీరు కొత్త విషయం ఏదైనా నేర్చుకోవాలన్నా, లీగల్ న్యూస్ చూడాలన్నా, లీగల్ వెబ్సైట్స్ చూడాలన్నా, మనకి అథెంటిక్ సోర్సెస్ నుంచి చూడాలన్నా, అలా ఏమవుతుంది అంటే మనకి టెక్నాలజీ యూజ్ చేయడం అనేది తెలియాలి. ఇంతకుముందు కంప్యూటర్ వాడడం అనేది ట్రెడిషనల్ లాయర్స్కి అలవాటు ఉండేది కాదు. కానీ ఇప్పుడు కంపల్సరీగా మనం యూజ్ చేయాలి. అలాగే ఇప్పుడు ఎవాల్వింగ్ ఏంటి అంటే రీసెర్చ్ చేయడం. ఇప్పుడు ఒక అడ్వకేట్‌గా ఉన్న మనము ఒక కేస్‌లో తీసుకెళ్ళి పెట్టాలి జడ్జి ముందు అంటే మనం రీసెర్చ్ చేయాల్సొస్తుంది. దాన్ని ఆన్‌లైన్‌లో మనకి ఎస్‌ఈసీ ఆన్‌లైన్ అని గాని, మనుపాత్ర అని గాని, ఈ వెబ్‌సైట్స్‌లో మనం రీసెర్చ్ చేసి, మనకు కావాల్సిన జడ్జ్‌మెంట్ పుల్ ఔట్ చేసి, డౌన్‌లోడ్ చేసుకొని, మనము కోర్ట్‌లో ప్రెజెంట్ చేయాలి. సో, ఇక్కడ మనకి టూల్స్, లీగల్ టూల్స్ యూజ్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. అలాగే అడ్వకేట్ అయిన తర్వాత నేను ఈ కేసెసే చేస్తాను, నాకు వేరే కేసెస్ చెయ్యను కాబట్టి ఆ లాస్ తెలుసుకునే అవసరం లేదు అని చాలామంది అనుకుంటారు. అలా కాదండి. అన్ని లాస్ తెలిసుండాలి. సపోజ్ ఒక అడ్వకేట్ కార్పొరేట్‌లో ప్రాక్టీస్ చేస్తున్నారనుకోండి, వాళ్ళకి కాన్స్టిట్యూషన్ తెలియకూడదా? కాన్స్టిట్యూషన్ తెలియాలి. బికాజ్ ఇట్స్ ద బేసిక్ లా ఆఫ్ ద ల్యాండ్. అలాగా అన్ని లాస్ మీద అవగాహన పెంచుకోవాలి. లీగల్ డెవలప్‌మెంట్స్ తెలుసుకోవాలి. ఎందుకు అంటే వెన్ యూ స్టాప్ అప్డేటింగ్ యువర్ సెల్ఫ్, యూ ఆర్ నో లాంగర్ ఎ లాయర్. బికాజ్ అప్డేట్ అవ్వకపోతే మనకి కొత్త లాస్ ఏవైతే వస్తున్నాయో అవి మనం నేర్చుకోకపోతే, ఇప్పుడు మనకి లాస్ట్ ఇయర్ బిఎన్ఎస్ వచ్చింది. అలాగే 3 క్రిమినల్ మేజర్ లాస్ అనేవి రిపీల్ అయిపోయి కొత్త లాస్ వచ్చాయి. ఇవన్నీ మనం అప్డేట్ చేసుకుంటూ ఉండాలి. కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్స్ కానీ, కొత్త జడ్జ్మెంట్స్ ఏమైనా వచ్చాయి, పాత జడ్జ్మెంట్ ఓవర్ రూల్ అయ్యింది, ఇవన్నీ అప్డేట్ చేసుకుంటూ ఉండాలి. సో ఎప్పుడు ఓన్ ప్రాక్టీస్ అనేటువంటిది మనం స్టార్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుందండి? చేయాలి అనుకుంటే మీరు ఎల్ఎల్బి అయిపోయిన వెంటనే కూడా చేసుకోవచ్చండి. కానీ మనకి కేసెస్ వెంటనే రావు. ఇండిపెండెంట్‌గా నేను లా చేశాను కాబట్టి నాకు కేసెస్ ఇవ్వండి అంటే రావు కదా! అక్కడ మనకు కావాల్సిన స్కిల్ సెట్ అనేది మనం డెవలప్ చేసుకోవాలి. నెట్వర్కింగ్ చాలా ఇంపార్టెంట్. కోర్ట్‌లో ఇప్పుడు మనం లా చేసామనుకోండి, కోర్ట్‌కెళ్ళాము. వి డోంట్ నో హౌ టు రిప్రజెంట్. కోర్ట్‌లో ఒక లాంగ్వేజ్ ఉంటుంది. వి ఆర్ నాట్ సపోజ్డ్ టు సే నార్మల్ కన్వర్జేషన్స్ ఇన్ ద కోర్ట్. యూ ఆర్ సపోజ్డ్ టు అడ్రెస్ ద జడ్జ్ యాస్ యువర్ లార్డ్‌షిప్, మై లార్డ్, సర్ అని అనకుండా మనం ఇలా అడ్రెస్ చేస్తాము. ఇవన్నీ నేర్చుకుని ఒక 6 మంత్స్ కానీ, 1 ఇయర్ కానీ చేసుకుంటూనే మీరు కాంటాక్ట్స్ డెవలప్ చేసుకుంటూ, మీ పర్సనల్ స్కిల్స్ డెవలప్ చేసుకుంటూ, డ్రాఫ్టింగ్ అనేది డెవలప్ చేసుకుంటూ యూ కెన్ స్టార్ట్ యువర్ ఇండిపెండెంట్ ప్రాక్టీస్. చాలామంది పేరెంట్స్ కూడా ఇదే ఫీల్డ్‌లో ఉంటారు. వాళ్ళకి బయటికెళ్ళే అవసరం ఉండదు. వాళ్ళు అప్పుడు నుంచే స్టార్ట్ చేసేసుకోవచ్చు కూడా. లా స్టూడెంట్స్‌కి వాళ్ళ కెరియర్ ప్లానింగ్‌కి మీరు ఇచ్చేటువంటి సజెషన్స్ ఏంటండి? అప్డేట్ అయ్యి ఉండండి. లీగల్ స్కిల్స్ పెంచుకోండి. లా ఈజ్ అ నోబెల్ ప్రొఫెషన్. చాలా అబండెంట్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. మీరు ఎక్స్‌ప్లోర్ చేయాలి అంతే. సో, మీరు కార్పొరేట్ లాలో ఉన్నా, మీరు నార్మల్ లిటిగేషన్‌లో ఉన్నా, మీకు చాలా స్కోప్ ఉంది. టు వైడెన్ యువర్ సర్వీసెస్, టు అండర్‌స్టాండ్ లాట్ ఆఫ్ యాస్పెక్ట్స్. చాలా ఫీల్డ్స్ ఉన్నాయి మీకు లీగల్ ఫీల్డ్‌లో. సో, ఇవన్నీ ఎవాల్వ్ చేసుకొని, మీరు ఇనీషియల్‌గా ఫస్ట్ ఇయర్ నుంచే ఇంటర్న్‌షిప్స్ చేయడం స్టార్ట్ చేయాలి. అలాగే ఇంటర్న్‌షిప్స్ అనేవి డిఫరెంట్ ప్లేసెస్‌లో చేయాలి. లైక్ ఇనీషియల్‌గా మీరు ఫస్ట్ 1 ఆర్ 2 ఇయర్స్‌లో ఏంటి అంటే ఇంటర్న్‌షిప్స్ అడ్వకేట్ దగ్గర, కోర్ట్స్‌లలో చేయండి. ఆ తర్వాత మీరు కార్పొరేట్ లా ఫర్మ్స్‌లో చేయండి. గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్‌లో చేయండి. థింక్ ట్యాంక్స్‌లో, ఎన్‌జీఓస్‌లో చేయండి. సో, దెన్ యూ విల్ బీ ఇన్ ఎ బెటర్ పొజిషన్ టు అండర్‌స్టాండ్ వేర్ యూ సూట్.
వాట్ ఈస్ యువర్ కప్ ఆఫ్ టీ అనేది మీకు అప్పుడు తెలుస్తుంది. దెన్ యూ క్యాన్ ఆఫ్టర్ కంప్లీటింగ్ యువర్ ఎల్ఎల్బి దెన్ యూ క్యాన్ మూవ్ టు ద యువర్ ప్యాషన్ ఎటు ఉంటే మీరు అటు వెళ్ళొచ్చు. సో కాబట్టి అన్నీ మీరు ఫస్ట్ ఎక్స్ప్లోర్ చేస్తేనే మీకు తెలుస్తుంది. అండ్ మీరు నెట్వర్కింగ్ బిల్డ్ చేసుకోండి. లింక్డ్ఇన్ ప్రొఫైల్ కూడా బాగా ప్రెజెంట్ చేసుకోండి. బికాజ్ ఇట్ ఈస్ యువర్ ఫేస్ టు ద రిక్రూటర్. కాబట్టి మీరు దాన్ని బాగా బిల్డ్ చేసుకోండి. మూడ్ కోర్ట్ కాంపిటీషన్స్లో పార్టిసిపేట్ చేయండి. సెమినార్స్ అటెండ్ అవ్వండి. కాన్ఫరెన్సెస్ అటెండ్ అవ్వండి. అలాగే రెగ్యులర్గా లీగల్ వెబ్సైట్స్ ఫాలో అవ్వండి. లైక్ బార్ అండ్ బెంచ్, లైవ్ లా ఇలాంటి న్యూస్ ఛానల్స్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. న్యూస్ వింటూ ఉండండి. కీప్ యువర్ సెల్ఫ్ అప్డేటెడ్. బికాజ్ లా ఈజ్ ఎవాల్వింగ్. మీరు అప్డేట్ అవుతూ ఉంటేనే యూ కెన్ సర్వైవ్ ఇన్ దిస్ ప్రొఫెషన్. ప్రతి స్టూడెంట్ ఎల్ఎల్ఎం చేయాల్సిన అవసరం ఉందా? ఎల్ఎల్బితో కన్ఫైన్ అయ్యి కెరీర్ స్టార్ట్ చేయాలి? ఇట్ ఈస్ యువర్ ప్యాషన్ అండ్ ఇట్ ఈస్ వాట్ ఇఫ్ యూ వాంట్ టు డూ రీసెర్చ్ యూ హ్యావ్ టు డూ ఎల్ఎల్ఎం, యూ హ్యావ్ టు డూ రీసెర్చ్, పిహెచ్డి. బట్ మీరు ఒట్టి లిటిగేషన్లోనే ఉండిపోతాను అనుకుంటే మీకు చేసే అవసరమే లేదు. చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశారండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ షేరింగ్ యువర్ వ్యూస్ అండి. థ్యాంక్ యూ. And also for advising the students. And this is Siddeshwar for Sakshi Education.